కోటి యాదవ్ గారు మాట్లాడతారు. వర్ధిల్లాలి జీవి ఆంజనేయులు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లాలు శ్రీకృష్ణ గారి నాయకత్వం. నేను నెలకి 30 రోజుల్లో 20 రోజులు పార్క్ యాత్రలో ఉంటాను. అందరూ తెలుసు, హైదరాబాద్ లో శ్రీకృష్ణదేవరాయల అన్నగారు 2 రోజుల్లో పార్టీలో జాయిన్ అవుతానగా నేను పార్క్ యాత్రలో కలిసాను. మా అన్నగారు, అన్న ఎప్పుడు మీ పార్టీ అంటే చిరులో ఉండేవాడు, 2 రోజుల్లో గుడ్డు సెట్ అవుతామని అన్నాడు. 2 రోజుల్లో మా పసుపు కంటే మా పార్టీలోకి వచ్చాడు. మా పసుపు తమ్ముల అందరూ కూడా అన్నని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇంకా జీవీఎస్ అన్నగారి గురించి చెప్పాల్సింది మీకు తెలియలేదు. ప్రతి ఇంటికి కళ్ళజోడు తీసుకోకుండా పెద్దమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు లేని ఇల్లంటూ ఉందా అంటే ఏమీ లేదు. ఎన్నో వేల మందికి శుక్లాలు తీపించినటువంటి, కళ్ళజోడు ఇచ్చేటువంటి ఆంజనేయ అన్నగారికి, అలాగే ఇల్లు కాలిపోయిందంటే అంబులెన్స్ కన్నా ముందు కూడా ఎవరొచ్చి సాయం చేసినా చేయకపోయినా ఆ ఇంటికి కావాల్సినటువంటి కట్టు బట్టలు, దుప్పటి, సామాన్లు, ప్రతి ఒక్క వంట సామాన్లు సహా ఇంటికి పంపించే ఆదరణ గల కుటుంబం మన జీవీఎస్ అన్నగారు. అలాంటి అన్నగారు, అలాగే లీలావతి గారు, అలా హరీష్ బాబు, ఎవరికి ఆపద ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఎవరో ఒకరు వచ్చి ఆ కుటుంబాన్ని ఓదారుస్తారు. అలాగే మన మక్కడి మల్లికార్జున అన్నగారు, ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఎప్పుడు ప్రజల మనిషి. అన్న ఇంటికి వెళ్తే ఎప్పుడు 50 మందికి ఏదో పని సర్వీస్ చేస్తూ ఉంటాడు. అంత గొప్ప వాళ్ళందరూ వచ్చి వాళ్ళు మీ అందరినీ ఓటు అడుగుతున్నారంటే అర్థం చేసుకోవాలి. మనం ఇన్ని రోజులు రావణ రాజ్యం చూసాం, రావణ పరిపాలన చూసాం. మళ్ళీ రామరాజ్యం కావాలంటే జీవి ఆంజనేయ గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని మనంతా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి యువత పైన ఉందా లేదా, ప్రతి తాతయ్య పైన ఉందా లేదా, ప్రతి అక్క పైన ఉందా లేదా. టైం అయిపోతుంది. మరొకసారి మనందరికి ఇష్టమైన సాంగ్ ఒకటి చెప్పుకుంటూ మన సైకో పోవాలి, ఏ రావాలి, ఒక్కసారి సాంగ్ ప్లే. సైకిల్ రావాలి. హలో.